కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె రకరకాల కారణాల వల్ల ఆగిపోవడం, టెంపరీగా ఆగిపోవడం అంటే కొట్టుకోకపోవడం. దాన్ని వెంటనే మనం గుండెకి సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రిసస్కిటేషన్ అంటే గుండెకి ప్రెషర్ ఇచ్చి శ్వాస అందించి దాన్ని రివర్స్ చేస్తే ఆ కార్డియాక్ అరెస్ట్ వలన వచ్చే సడన్ కార్డియాక్ డెత్ని మనం కొంతమందిలో రివర్స్ చేయగలం. సో కార్డియాక్ అరెస్ట్ అనేది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. అది ఇంటిలో జరిగిందనుకోండి, మనకి ఏం చేయాలో తెలియదు. సో పేషెంట్ చనిపోవడం జరుగుతుంది. దాన్ని సడన్ కార్డియాక్ డెత్ అంటారు. జనరల్గా నిద్రలో చనిపోతూ ఉంటారు, సడన్గా మాట్లాడుతూ అన్నం తింటూ సడన్గా కొలాప్స్ అవుతూ ఉంటారు. దాన్ని ఆ ఒక్క పార్ట్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఆ కార్డియాక్ అరెస్ట్ని మనం రిసస్కిటేట్ చేసి ఆ పేషెంట్ని బయటికి తేలేని పక్షంలో దాన్ని SCD సడన్ కార్డియాక్ డెత్ అంటారు. సో కార్డియాక్ అరెస్ట్కి హార్ట్ అటాక్కి ఉన్న తేడా ఏమిటంటే, కార్డియాక్ అరెస్ట్ గుండె ఆగిపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి. గుండె ఆగిపోవడానికి కారణాల్లో ప్రధానమైన కారణం హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అంటే మనకి 3 రక్తనాళాలు సప్లై చేస్తాయి. ఎప్పుడైతే 3 రక్తనాళాలు సప్లై చేస్తున్నాయో వాటిలో ఏవైనా బ్లాక్స్ ఫామ్ అయితే, ఒక 90% బ్లాక్స్, ఒక 100% బ్లాక్స్ ఫామ్ అయితే హార్ట్ యొక్క ఒక పార్ట్ ఆఫ్ మజిల్కి బ్లడ్ సప్లై ఆగిపోతుంది. ఆగిపోవడంతో ఆ మజిల్ ఇరిటబుల్ అవుతుంది, అంటే ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటుంది. దాన్ని VTVF అంటారు, అంటే వెంట్రుకులర్ టెకికార్డియా, వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్. అంటే హార్ట్ ఇర్రెగ్యులర్గా ఒక 200-300 స్పీడ్లో కొట్టుకొని ముందుకి పంప్ అవ్వదు బ్లడ్. సో దానివల్ల మన మెయిన్ ఆర్గాన్స్ అయిన బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోయి పేషెంట్ అరెస్ట్ అవుతాడు, అంటే చనిపోవడం జరుగుతుంది.